అందరికీ జై శ్రీరామ్ అండి. భారత మాతాకు జై. నేను ఈరోజు వీడియో చూస్తూ ఉంటే మాకు దగ్గరలో ఉన్నటువంటి చర్చి పైన పాస్టరు మత సామరస్యాన్ని ప్రకటిస్తూ ఆయన మన రాముడి యొక్క జెండాలని ఇరువైపులా కట్టుకోవడం జరిగిందనమాట. మనం కడితే అది మత విద్వేషం అంటారు, లేదా మత ఉన్మాదం అంటారు. అలాగే వాళ్ళు కనుక కట్టుకుంటే అది మత సామరస్యం. ఈ మత సామరస్యం అనేది సాటి చెప్పాడు ఒక పాస్టర్. కాబట్టి మిత్రులారా, ఈ మార్పు అనేది అందరిలోనూ వస్తే ఈ మత విద్వేషాలు ఉండవు. కాబట్టి కాలక్రమేణా మార్పు అనేది జరుగుతూ ఉంది. ఈ పాస్టర్ ఎవరైతే ఉన్నాడో ఆయన మత సామరస్యాన్ని ప్రకటిస్తూ ఆ జెండాలు కట్టుకోవడం జరిగింది. అలాగే మన పాస్టర్లు అందరూ కూడా రాముడి మీద నమ్మకం పెట్టుకుని రాముడిని నమ్ముకుంటే, మా యేసు రక్తం కాచాడు, మా యేసు మీకోసం చచ్చాడని సొల్లు మాటలు మాట్లాడకుండా అందరూ కూడా మత సామరస్యాన్ని కనుక ప్రకటించినట్టయితే ఇక మన మధ్య ఐకమత్యం అనేది ఉంటుంది. రెండోది ఏంటంటే, జగమంతా రామమయమైపోద్ది. ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రామనామ జపంతో కీర్తించబడటం జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి అంతా రామమయమే, జగమంతా కుటుంబం మనది. ఈ మత విద్వేషాలకు దూరంగా ఉండి మత సామరస్యాన్ని మనం అంతా కూడా ప్రకటించుకొని ఉండాలనేసి కోరుకుంటూ జై శ్రీరామ్. భారత మాతాకు జై.